స్టూడెంట్ కనిపిస్తున్నారు, ఇచ్చేవాళ్ళు గెస్టులు కనిపిస్తున్నారు. న్యూస్ రిపోర్టర్ గారు వస్తున్నారు. ఇవన్నీ చేసుకోండి. फोर्थ क्लास వెళ్ళమన్నారమ్మా, ఇక్కడ తెలియదు, మనకు తెలియదు. గ్రామీణ ప్రాంతంలో బాగా ఇష్టంగా, సంతోషంగా, ఉత్సాహంగా చేసుకునే పర్వదినం సంక్రాంతి. ఇది ప్రాచీన కాలంగా భారతదేశ సంస్కృతికి అద్దం పట్టేటువంటి పండుగ. భారతదేశం గ్రామీణ ప్రాంతం, గ్రామీణ జనాభా పట్టణ కన్నా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ. గ్రామీణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం తమ ఉత్పత్తుల్ని పండి ఆ పంటలు ఇంటికి వచ్చే సమయంలో జరుపుకునేటటువంటి పర్వదినం ఈ సంక్రాంతి. అంటే ఒకప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి పంటలన్నీ కూడా ధనధాన్యాలతోటి సంక్రాంతి పండుగ జరుగుతూ ఉండేది. అంటే వరి, ప్యాడీ, మనం తినే అన్నం ప్రధానమైనటువంటి వరి పండుగ నవంబర్, డిసెంబర్లో హార్వెస్ట్ జరుగుతుంది. ఒకప్పుడు కాటన్ ఎక్కువగా పండే ప్రాంతం మంది, కాటన్ కూడా నవంబర్, డిసెంబర్లో వస్తుంది. అంటే రైతాంగానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిల్లలందరికీ 2 పండుగలు బాగా గుర్తుంటాయి. బడి ఓపెన్ చేయగానే జూన్లో అరే దసరా సెలవులు ఎప్పుడు చూడండిరా, తర్వాత నెక్స్ట్ సంక్రాంతి సెలవులు. ఈ ఒడ్లు తినటానికి సరిపడా ఉన్నటువంటి వస్తువులు మాత్రమే ఇంట్లో ఉంటాయి. క్యాష్ అనే వస్తే అంటే ఈ పంట పండి సంక్రాంతి టయానికి పంటలన్నీ ఇంటికి వస్తాయి, అవి అమ్ముకుంటారు, అప్పుడు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన సందర్భంలోనే ఇలాంటి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి మీ విద్యార్థులకి ఇక్కడ సంబరాలు చేయటానికి కారణం ఒకటి ఉంది, నేను చెప్పేది ఒకటే. మనం ఇప్పటికే చాలా రకాలైనటువంటి కళలని, సంస్కృతాన్ని మర్చిపోతూ ఉన్నాం. అవి మీకు నేర్పడం కోసమే, రేపటి తరానికి అందించాలంటే. పండించే దాంట్లో ఇప్పుడు పొగాకు కానీ, జొన్న కానీ ఇలాంటి వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అది ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. ఎందుకంటే పంటలు పొలాల్లోకి వెళ్ళి పనులు చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది.
కానీ ఇవాళ ఆ పరిస్థితి చాలా మార్పు వచ్చింది. చేసేవాళ్ళు రైతులు చేస్తున్నారు, వాళ్ళు చేయబట్టే మనం ఈనాడు మనం తినడానికి ఇబ్బంది లేకుండా ధాన్యాలు కానీ తప్పు ధాన్యాలు కానీ ఏదైనా లభిస్తున్నాయి.